కనిపించినా చాలా తృష్ణతో ఈ పాట పాడాను కొత్తగా, ఆ! ఈ పాట వాయించాను, ఇది నేనే చేశాను అని చెప్పి నాకు అక్కడ కనిపించే ఒక కుద్దూస్ అంటే చాలా ఇష్టం. ఆ కుద్దూసు ఎప్పుడు కనిపించినా సరే జంధ్యాల గారి పేరు, ఎంవిఎస్ హరినాథరావు గారి పేరు లేకుండా ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. హ్మ్. నాకు బాగా తెలుసు. అసలు మీ జర్నీ ఒక ముస్లిం అయి ఉండి ఇక్కడ ఇక్కడ క్యాస్ట్ మైనారిటీ కాదు నా ఉద్దేశం. అవును. ఇండస్ట్రీ ఎంత బ్యూటిఫుల్ అనే టాపిక్ చెప్తున్నాను నేను. అవునవును. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా మనం పని చేసుకుంటాం. ఇక్కడ కుల మతాలకు సంబంధమే లేదు, టాలెంట్ మాత్రమే అన్నదమ్ములను ఇస్తుందని చెప్పి అవును. చెప్పే ఉద్దేశం నాది. అవును. మీ జర్నీ చెప్పండి కుద్దూస్ భాయ్. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయాక రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమానికి నాకు బేసికల్గా నాకు నాటకాలంటే ఇష్టం. ఓకే. పౌరాణిక చారిత్రాత్మక నాటకాలు. మా ఊళ్ళో రాయలసీమ కదా, అంటే ప్రతి ప్రాంతంలో ఉంటాయి. మాకు ఎక్కువగా చెక్క భజన, కోలాటము, ఈ నాటకాలు, చరిత్ర కలిగిన నాటకాలు, సత్యహరిశ్చంద్ర ఇలాంటివన్నీ ఊళ్ళల్లో వేసేవారు. సో వెళ్ళి కూర్చుండే వాళ్ళం. అదంతా ఒక జానర్. అయితే రవీంద్ర భారతిలో జరిగిన ఒక చాలా కీలకమైన ఒక కార్యక్రమంలో జంధ్యాల గారు గెస్ట్గా వచ్చారు దానికి. ఓకే. జంధ్యాల గారు గెస్ట్గా వచ్చిన సందర్భంలో నాకు జంధ్యాల గారి సినిమాలు చూసిన రోజులు అంతే కదా. సో కోడలేదంటే గోడలకేసి చూస్తావేట్రా ఉడులు చుట్టేదువా అట్లాంటి సెట్ భలే ఉంటాయి ఆయన డైలాగ్స్. మళ్ళీ చెప్పు. కోడలు ఎరా కోడలేది ఒంటరికి వచ్చామంటారు వీరభద్రరావు గారు. సమాధానం చెప్పకుండా గోడల వైపు చూస్తుంటారు సుత్తివేరు గారు. కోడలేదంటే గోడలకేసి చూస్తావేంట్రా ఉడులు చుట్టేదువా అంటారు ఆయన. సో ఆయన దగ్గర ఆయన రోజుకి 24 గంటలు అయితే ఆయన మాట్లాడేది ఒక శివ అనే జర్నలిస్ట్కి అర్థమవుతుంది తప్ప పక్కన ఉన్న కుద్దూస్కి అర్థం కాదు. అంత అది కూడా అది ఒక మంచి సిస్టమ్. చెప్పడం మాట్లాడడం ఒక ఆర్ట్. ఆయన బట్టలు వేసుకున్న బట్టలు నెల రోజులు వేసుకోవచ్చు, మాసిపోవు. అంటే రోజుకు మారుస్తారులేండి. అంటే ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా ఆ డిగ్నిటీ ఇదంతా. అది ఎప్పుడు రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో మీ దండం పెట్టి ఆ మహానుభావుడు కలెదురుకుంటే ఇంకా అంతకంటే ఎక్కడుంటారు, అదృష్టమా, కలవటానికి వెళ్తుంటాం కదా. అలాగ వచ్చిన వాళ్ళలో నేను కొన్ని దండం పెట్టా, కాళ్ళకు ముఖ్య. గురుగారు నేను మీ సినిమాలు చూస్తుంటానండి. ఏది 94 మాది బనాన్పల్లె, మా స్లాంగ్, మా యాసలో యాసప్రాస ఇట్లా మాట్లాడిన సందర్భంలో సురేష్ ప్రొడక్షను రామనాయుడు స్టూడియో మేనేజర్ వేణుగోపాల్ గారని ఉండేవారు. ఓకే. ఆ పీరియడ్లో వారు అక్కడ నాకు దగ్గరయ్యారు. ఓకే. అక్కడ పరిచయం. వారందరూ బ్యాచ్ అనమాట. అవును. రామనాయుడు గారు స్టూడియో, జంధ్యాల గారు, రామనాయుడు గారు, వీళ్ళందరూ. ఆ తర్వాత నేను పరిచయం జంధ్యాల గారితో అడ్రస్ తీసుకున్నాను. ఇంగ్లాండ్ లెటర్స్ రాసేవాడిని గౌరవనీయులైన గురువు గారికి నమస్కరిస్తూ. అప్పుడు రైటింగ్ బాగుండేది. మనం రైటింగ్స్ ఇవి లేవు కదా, ల్యాప్టాప్లు మెసేజ్లు లేవు. రైటింగ్ రాసేవాడిని. అలా ఇంగ్లాండ్ లెటర్లు నేను మళ్ళీ మా ఇంట్లో దూలమంటారు దాన్ని, చెక్కకు అవి గుచ్చి పెట్టేవాళ్ళం. అవన్నీ పెట్టేవాడిని. ఇలా జరుగుతున్న సందర్భంలో మీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నాను, మీ దగ్గర పని చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ రాసిన సందర్భంలో వారు లెటర్ రాశారు. ఆయన రాశారు. నీ లెటర్కి రిప్లై వచ్చింది. ఎన్నో లెటర్లకి. అదే నా ఇంటెన్సిటీ దాంట్లో కనబడిపోయింది. ఏమని, మీ దగ్గర పని చేయాలి, ఏ పనో తెలియదు, పని చేయాలి అంతే. నాకేం తెలియదు. 24 క్రాఫ్ట్స్, జానర్స్ అవి ఏం తెలియదు. ఆయన ఉద్దేశం ఏంటంటే రైటింగ్ బాగున్న వాళ్ళని వాళ్ళకు ఫేర్ చేయడానికి అసిస్టెంట్స్గా పెట్టుకునేవారు. ఓకే. వెరీ నైస్. నాకు ఇప్పుడు కూడా తెలుగు అద్భుతంగా అనర్గళంగా మాట్లాడగలను, అద్భుతంగా వ్రాయగలను. అర్థమైంది. సో ఆ రైటింగ్ బాగున్న వాళ్ళని స్టాఫ్గా అలా పెట్టుకునేవారు. వాళ్ళు రాసిన స్క్రిప్టు మెడికల్ షాపు రైటింగు. మన ఊళ్ళల్లో కర్ణం గారు అంటారు, కర్ణములు గొలుసు రైటింగ్, గొలుసు కట్టు చేయను వెళ్తుంటారు. అది రాయాలంటే, ఫేర్ చేయాలంటే ఎంతో ప్రజ్ఞ ఉండాలి అక్కడ. సో దానికి అది నాకు తర్వాత తెలిసిన విషయం, అది నాకు ఏ పని తెలియదు. అలాగా నేను అప్పుడు సురేష్ ప్రొడక్షన్లో ఓహో నా పెళ్ళంట
ఓకే. హరీష్, సంఘవి. అవును. రా 'ఆహనా పెళ్ళి' అంటే హిట్ అయిన తర్వాత. ఓహో నా పెళ్ళంట. ఆ ఓహో నా పెళ్ళంట సినిమా రాశి గారు ఉన్నారు కదా హీరోయిన్. ఆ సినిమాలో విజయ ఆ అమ్మాయి పేరు. ఓహ్! ఆవిడ పేరు. నాకు మద్రాసు నుంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా అక్కడ నాకు ఆ జ్ఞాపకాలు కూడా పరిచయం. అలాగా ఇది సందర్భం ఎందుకు అంటున్నానంటే హరీష్ హీరో. హరీష్ గారు. అట్లా సంఘవి హీరోయిన్. సో, ఆ సినిమాకి నేను ఫేర్ చేసేదానికి అసిస్టెంట్‌గా వారి దగ్గర ముందు నేను జంధ్యాల గారి జంధ్యాల పక్కన గారి దగ్గర బావుంది. మంచి సెటిల్‌మెంట్. సెటిల్మెంట్. ఓకే. ఆ తదుపరి జంధ్యాల గారి దగ్గర ఒక ఒక రాజ్యం ఉంటది. హాస్య రాజ్యం. బావుంది. మంచి పేరు పెట్టారు. హాస్య రాజ్యం. అది చెప్పటానికి ఆలోచించాను. కిష్కింధకాండ అంటే మరి బాగోదు కదా పెద్దాయన. అవును. హాస్య రాజ్యం. ఆ హాస్య రాజ్యం సాయంత్రం వేళ కోట గారు గాని, బ్రహ్మానందం గారు గాని, ఏవిఎస్ గారు గాని, సూపర్. నరేష్ గారు గాని, గుండు హనుమంతరావు గారు గాని, వేలు గారు, సుత్తివేలు గారు గాని, వీరందరూ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు గాని, వీరభద్రరావు గారు వారు లేరు. అప్పటికి లేరు. ఆ సినిమా అప్పుడు లేరు. ఓకే. వీరందరూ గురువు గారితో కాలక్షేపానికి వచ్చి సరదా ముచ్చట్లు ఓకే. అలాగా సాయంత్రం పూట హాజరేసి కాఫీ తాగి వెళ్ళే బ్యాచ్ వీళ్ళంతా సమూహం. ఫ్రెండ్స్. అందులో వేలుగారు పద్యాలు పాడేవారు. శృతివేలు గారు. ఇది వాస్తవం. సూపర్. అసలు వేలుగారు పద్యాలు పాడేవారు. అక్కడ పాడుతున్న సందర్భంలో నేను పాడేవాడిని. నాకు సంబంధం లేకుండా వచ్చినట్టుగా అరుపులు కెరుపులు ఏదో ఒకటి పాడేవాడిని. ఆ పాడుతున్న తీరును చూసి ఎంవిఎస్ హరనాథరావు గారు ధర్మచక్రం సినిమాకి ఆ కాంపౌండ్లో ఒకవైపు నాయుడు గారి కుటుంబము, మా గురుగారు కోటి గారు కంపోజింగ్, ఒకే కాంపౌండ్లో ఒకే గెస్ట్ హౌస్లో 3 సినిమాలు. ఒకటి నాయుడు గారి కుటుంబము, ఒకటి ఓహో నా పెళ్ళంట, ఒకటి ధర్మచక్రం. 3 సినిమాలు ఒకేసారి. ధర్మచక్రానికి హరనాథరావు గారి డైలాగ్స్, వారి రూము సపరేటు, సూట్ రూము గురుగారు కోటి గారికి కంపోజింగ్, రికార్డింగ్. నాయుడు గారి కుటుంబం, బోయిన సుబ్బారావు గారు డైరెక్టర్. ఈ వింగ్లో హరనాథరావు గారు కూడా ఈ సభలో ఈ కార్యక్రమంలో వచ్చారు. వచ్చి నేను పాడుతున్న పాట అంతా చూసి కాసేపు అది ఏమయ్యా ఇల్రా, ఆయన ఎందుకు ఇది చేశారు అంటే, ఇది చెప్పేదానికంటే అది ముందే చెప్పేస్తా. ఎంవిఎస్ హరనాథరావు గారికి మ్యూజిక్ అంటే ఇష్టం. ఓకే. వారి అమ్మగారు వైలినిస్ట్. ఎంవిఎస్ హరనాథరావు గారి మదర్. వీరి ఇంట్లో హరనాథరావు గారు హార్మోనియం కూడా వాయిస్తారు. మరుదూరి రాజగారు వారి బ్రదరు, వారు కూడా హార్మోనియం వాయిస్తారు. వారి ఇంట్లో అంతా సంగీత స్వరాలే. కానీ వారి పిల్లలకి ఆ ధ్యాస లేదు. ఇది నా ప్రయాణం జరిగిన తర్వాత క్లైమాక్స్ సీను మన సినిమా భాషలో ఇక్కడ ఫస్ట్ క్లైమాక్స్ ఇస్తున్నా. అదే అర్థమైంది. ఆయన ఆ ఉద్దేశంతో నన్ను ఇట్రా, ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సిందని చెప్పి కోటి గారి దగ్గరికి పైన కంపోజింగ్ జరుగుతుంటే వాళ్ళు రికార్డింగ్ కంపోజింగ్ నన్ను ఇంట్రొడ్యూస్ చేసి, ఒకసారి పాడతారు పాట, ఒకసారి విను, ఈ అబ్బాయి కింద జంధ్యాల గారి దగ్గర కోటి అది అంటే గురుగారు అని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక పాట పాడండి మధ్యలో, నేను మళ్ళీ కలుపుతాను మిమ్మల్ని. అసలు నాకు మీరు చెప్తుంటేనే నాకు ఆ సీన్లన్నీ గుర్తొస్తున్నాయి కళ్ళ ముందు. మీరు నిజంగా ఆ రోజు మీరు ఏం పాడి మెప్పించుంటారు అది పెద్దవాళ్ళ ముందు? మళ్ళీ అది ఏం లేదు. అది అప్పుడు సోగాడి పిల్లం, కొండకో నా పాలైన సీతమ్మ మదిలోన, అది పాడాను. మ్యూజిక్ డైరెక్టర్కి లిరిక్స్ గుర్తుండవు, సింగర్స్కి గుర్తుంటాయి. సో అట్లా అది పాడడం జరిగింది. ఆ తదుపరి నన్ను కోటి గారు మెడ్రాస్కి అక్కడ అబ్జర్వేషన్, అంటే కోటి గారి దగ్గర ఉన్నప్పుడు ఫీడింగ్ ఎలా చేస్తారు, కంపోజింగ్ ఎలా చేస్తారు, మణిశర్మ గారు కీబోర్డ్ ప్లేయరు, హరి జయరాజ్ గారు కీబోర్డ్ ప్లేయరు, జాన్ గారు రిథమ్ ప్లేయరు, సో పెదరాజు గారు రాజ్కోట్లో రాజుగారి వాళ్ళ బ్రదరు పెదరాజు గారు వీణా ప్లేయరు, ఇలా సో వేటూరి గారు, వీళ్ళందరూ, స్వామినాథన్ గారు. నాకు గొంతు ఫస్ట్ ముందు కోదండపాణి రికార్డింగ్ స్టూడియోలో నా అదృష్టం, నా వాయిస్ ఫస్ట్ టెస్ట్ చేసిందే స్వామినాథన్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, రత్నవేలు గారు. మధుసూదన్ రెడ్డి గారు అంటే రామనాయుడు స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా ఉండేవారు, ఇప్పుడు చనిపోయారు. సో స్వామినాథన్ గారు నీట్గా అబ్జర్వర్. ఆయన అంటే వైట్ అండ్ వైట్, పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయబజారు, ఆ సినిమాల సౌండ్ ఇంజనీర్ ఆయన. సో ఒక శిఖరంలో ఉంటాడు ఆయన, మహానుభావుడు. నాకు అప్పుడు తమిళ రాదు. అప్పుడు నాకు వాయిస్ టెస్ట్ చేసి అట్లా పాడుతున్న సందర్భాలు ఇవన్నీ చాలా గమ్మత్తుగా జరిగాయి. సో ఆ తదుపరి మళ్ళీ సినిమా పరిశ్రమ హైదరాబాద్కి రావడం జరిగింది. దాంతోపాటు ఎంవిఎస్ హరనాథరావు గారు
నన్ను హైదరాబాద్లో వారి సొంత ఇంట్లోనే నాకు అవకాశం సంగీతానికి కావలసిన ఏర్పాట్లు, ఫుడ్, అన్నం పెట్టి, బట్టలు పెట్టి అన్నీ ఒక కొడుకు కూడా మళ్ళీ చేస్తాను లేరా ఒక తండ్రి జనరల్గా ఏం కావాలన్నా ఇదా రేపు చేద్దాంలేనన్నా మళ్ళీ చూసుకుందాంలే ఆ రోజు కొని పెడతానులే ఇట్లాంటి జనరల్ జరుగుతాయి. అవును. కానీ నాకు ఏది అంటే నాకు అవసరాలు ఏవైతే ఉన్నాయో నేను అడక్క ముందే వారు అన్నీ నాకు ఇచ్చేవారు. ఏర్పాటు చేసిన ఘనత వారిది.